హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 5 నామినేషన్స్ గురించి అయితే మాట్లాడతాము. సో వీక్ 5 నామినేషన్స్లో అయితే ఆల్మోస్ట్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్, అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు. బట్ జస్ట్ రాము రాథోడ్ అండ్ ఇమాన్యుల్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇమాన్యుల్ గారు అయితే ఎందుకంటే ఆయన ఇమ్యూనిటీ గెలుచుకున్నారు అండ్ రాము రాథోడ్ గారు అయితే క్యాప్టెన్ కదా, సో హీఈస్ నాట్ దేర్ ఇన్ నామినేషన్స్. సో టోటల్ ఇప్పటికైతే 12 మెంబర్స్ కంటెస్టెంట్స్ కదా హౌస్లో. 12 మెంబర్స్లో 2 మెంబర్స్ సేఫ్ పొజిషన్లో ఉన్నారు అండ్ 10 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. ఆ నామినేట్ అయిన పర్సన్స్ ఎవరెవరు? భరణి గారు, శ్రీజ, దివ్య, నిఖిత అండ్ ఆల్సో రీతు, ఫ్లోరా, సంజన, కళ్యాణ్, డిమాన్, సుమన్ అండ్ తనూజ. ఈ 10 మెంబర్స్ అయితే నామినేషన్స్ అయితే ఉన్నారు. ఓకే, సో కానీ ఈ వీక్ ఈ 5th వీక్లో అయితే డబుల్ ఎలిమినేషన్ 95% ఉంది ఫ్రెండ్స్. 95% ఛాన్స్ ఉందన్నమాట డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు, 2 మెంబర్స్ తప్ప. సో డబుల్ ఎలిమినేషన్ ఉంది. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈరోజు జరిగే టాస్క్లో, ఈరోజు ఎపిసోడ్ టాస్క్లో వైల్డ్ కార్డ్ స్టోమ్ అనే టాస్క్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో వాళ్ళు రావాలి. అండ్ ఇంకా మనకి 9 వీక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అంటే 10 వీక్స్ ఉన్నాయి. 10th వీక్ వచ్చేసి టాప్ 5 కంటెస్టెంట్స్ కదా, ఇంకా 9 వీక్స్ ఉన్నాయి. మనం ఈ సీజన్లో అయితే 2 డబుల్ ఎలిమినేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు 12 మెంబర్స్ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయింది అనుకోండి, 10 మెంబర్స్ ఉంటారు. ప్లస్ ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ఛాన్స్ నేను తర్వాత చెప్తాను, ఇంకో వీడియోలో చెప్తాను, కానీ ఛాన్స్ ఉంది. సో మనం ఎలా చూసుకున్నా సరే 2 to 3 డబుల్ ఎలిమినేషన్స్ అయితే చూడవచ్చు ఈ సీజన్లో మనం. సో వీళ్ళల్లో మరి డబుల్ ఎలిమినేషన్ అంటున్నాం కదా, వీళ్ళలో సేఫ్ పొజిషన్ కొంతమంది ఉన్నారు అండ్ డేంజర్ పొజిషన్లో కొంతమంది ఉన్నారు. దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళల్లో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో వచ్చిన వాళ్ళు, లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీజన్లో వచ్చిన వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. సో మనమైతే చెప్పలేం, చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, డబుల్ ఎలిమినేషన్స్ ఉన్నాయి, సీక్రెట్ రూమ్ ఉంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సీజన్లో అయితే మనం అన్ఎక్స్పెక్టబుల్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు నేను ఒక్కరిగా చెప్తాను. నెంబర్ 1 కళ్యాణ్ టాప్ ఓటింగ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ గేమింగ్ చూసుకుంటే మనం అసలు చాలా బాగా ఆడారు కళ్యాణ్ గారు అయితే. ఫస్ట్ 3 వీక్స్ గ్రాఫ్ లో ఉంది, కానీ 4th వీక్ గ్రాఫ్ అయితే హైక్ వచ్చేసింది ఒకేసారి. సో కళ్యాణ్ గారు అయితే సేఫ్. నెక్స్ట్ తనూజ గారు ఆల్సో సేఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె వే ఆఫ్ ప్లేయింగ్, ఆమె సీరియల్ యాక్టర్ కదా ఒక రకంగా, ఆ ఓట్స్ పడతాయి అండ్ ఫ్యాన్స్ ఓట్స్ పడతాయి. ఆమె ప్లేయింగ్ కూడా బాగుంది. సో ఆమె అయితే సేఫ్. నెక్స్ట్ సంజన గారు ఆమె కనుక ఇలానే కొంచెం మంచిగా ఉండి ఎంటర్టైన్మెంట్గా ఉంటే సేఫ్ ఫ్రెండ్స్. 99% సేఫ్ ఆమె ఈ వీక్. కానీ 1% డౌట్. ఎందుకంటే ఆమె ఎక్కువ గొడవలు పడతాం, ఇంకా దొంగతనాలు అవన్నీ చేస్తూ ఉంటే 1% ఛాన్స్ ఉంది నాట్ సేఫ్. బట్ 99% సేఫ్ సంజన గారు. ఎందుకంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అండ్ ఆమె గేమ్ ప్లే కూడా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగానే ఆడుతున్నారు, గేమ్ ప్లే బాగుంది, సేఫ్. నెక్స్ట్ వస్తే సుమన్ శెట్టి గారు. ఆయన సింపతి ఓట్స్ పడతాయండి ఎక్కువ. ఆయన కామెడీ, టైమ్ ఆఫ్ కామెడీ అండ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ప్లేయింగ్ అవంతా గేమ్లో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఇంప్రూవ్మెంట్ డే బై డే పెరుగుతూనే ఉంది, కానీ తగ్గలేదు. హీ ఈజ్ సేఫ్. నెక్స్ట్ భరణి గారు. ఈయన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ తనుష అండ్ భరణి గారు ఎమోషన్స్, నాన్న అండ్ కూతురు అండ్ ఆల్సో అన్న,
ఇలా చాలా బాండింగ్సే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఆయన గేమ్ ప్లేయింగ్ కూడా చాలా బాగుంది. గేమ్ ప్లేయింగ్ బట్ ఒకటి ఏంటంటే బాండింగ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు, గేమ్ కొంచెం తగ్గుతుందని కొంచెం ఎక్కడో ఉంది. కానీ ఆయన అయితే సూపర్ ఎక్సలెంట్ పర్సన్, ఎక్సలెంట్ కంటెస్టెంట్ అనమాట. సో ఈయనైతే సేఫ్. నెక్స్ట్ శ్రీజ. సో ఇప్పుడు ఇఫ్ నేను 5 నేమ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కళ్యాణ్, తనుజ, సంజన, సుమన్ అండ్ భరణి గారు. ఈ 5 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ అనమాట, సేఫ్ పొజిషన్ ఉన్నారు. వీళ్ళు 99.999% సేఫ్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే 5 కంటెస్టెంట్స్ డేంజర్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ నేమ్ వచ్చేసి శ్రీజ గారు. ఆయన గేమ్ ప్లే బాగానే ఉంది, మంచిగా ఆడుతున్నారు, మంచిగా టాప్ టీ కూడా అన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే ఆమె ఇప్పుడు నామినేషన్స్లోనే తక్కువగా వచ్చింది. లాస్ట్ వీక్ వచ్చారు, మన స్టార్టింగ్ వీక్స్లో ఒకసారి వచ్చినట్టున్నారు, అంతేగాని తక్కువగా వచ్చారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆమెకు ఓటింగ్ కూడా తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, తక్కువ. అండ్ ప్లస్ ఎక్కడో కొంచెం లో అవుతున్నట్టు అండ్ ఆమె కొంచెం ఎక్కడ వర్డ్స్ ఫ్లో అయిపోతున్నట్టు అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. సో శ్రీజ గారు అయితే డేంజర్ పొజిషన్లో ఉన్నారు ఈ వీక్. నెక్స్ట్ అయితే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దివ్య నిఖిత గారు. దివ్య నిఖిత గారు అయితే ఇది సెకండ్ నామినేషన్. ఆమెకి లాస్ట్ వీక్ కూడా ఉన్నారు అండ్ లాస్ట్ స్టేజ్ దాకా వచ్చేసి సేఫ్ అయిపోయారు. సో ఈమె ఏంటంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కదా ఫ్రెండ్స్, సో హోప్ఫుల్లీ కొంచెం లోనే ఉంటుంది, సేఫ్ అయ్యే ఛాన్స్, డేంజర్ పొజిషన్లోనే ఉన్నారు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆమె ఎక్కువగా అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నారు అండ్ ఇంకొంచెం ఓపెన్ అప్ అవుతే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో దివ్య నిఖిత గారు డేంజర్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్. సో వీళ్ళిద్దరు కూడా డేంజర్ పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఓటింగ్ తక్కువ ఉంది స్టార్టింగ్ నుంచే అండ్ ఇద్దరికి సేమ్ ఓట్స్ పడుతూ ఉంటాయి. ఒకవేళ రీతు గారు ఉండి డిమాండ్ పవన్ గారు లేకపోతే నామినేషన్స్లో డిమాండ్ పవన్ గారి ఓటింగ్ కూడా రీతు గారు వచ్చేసేవి అండ్ కళ్యాణ్ గారి ఓటింగ్ కూడా వచ్చేసేది ఇక్కడికి. కానీ డిమాండ్ పవన్ గారు అండ్ కళ్యాణ్ ఆల్సో నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఎవరి ఓట్స్ వాళ్ళకే పడుతుంది. సేమ్ వే రీతు గారు నామినేషన్స్లో లేకుండా డిమాండ్ పవన్ గారు ఉంటే రీతు చౌదరి గారి ఓట్స్ అన్ని డిమాండ్ పవన్ గారికి వచ్చేసాయి. సో అలా అనుకుంటే డిమాండ్ పవన్ గారు అప్పుడు సేఫ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరి ఓట్స్ వాళ్ళకి అండ్ ఓటింగ్ కూడా కొంచెం లోనే ఉంది వీళ్ళిద్దరికి. సో పక్క ఈ 2 కంటెస్టెంట్స్లో ఒకరైతే నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫ్లోరా గారు అయితే డైరెక్ట్ 2 వీక్స్ నామినేట్ అయిపోయారు. సో ఈమె నామినేషన్స్లో ఉన్నారు. ఈమె ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. ఇంకా బాగా ఆడితే సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ గారిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయి ఫ్లోరా గారు అయితే మెయిన్ అయితే ఉంటారు లాస్ట్ దాకా. డేంజర్ పొజిషన్లో ఉన్నారు, చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి ఉండడానికి. కానీ ఒకవేళ కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ అనుకోని ఏం బాగా ఆడితే డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రీతు చౌదరి, శ్రీజ, దివ్య, ఫ్లోరా అండ్ డిమాండ్ పవన్ ఈ 5 కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేషన్ డేంజర్ పొజిషన్లో ఉన్నారు. సో ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అయితే 99.999% ఉండే ఛాన్స్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేస్తే మెన్షన్ చేసేయండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ subscribe my channel and also please share my videos to your friends and family members. Please support me in my channel. Thank you for watching.